జగన్మోహన్ గారికి, జిల్లా అధ్యక్షులు సన్ముఖ రెడ్డి గారికి, భీష్మాచార్యులు దొరబాబు గారికి, వేదికైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అందరూ చెప్పారు తెలుగుదేశం పార్టీ ఈ మినీ మహానాడు ఎందుకు జరుపుకుంటున్నామని. మొట్టమొదటిసారిగా 1982లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటికి 44వ మహానాడు. ఈ మహానాడు జరిగే లోపల ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మినీ మహానాడు ఏర్పాటు చేసుకునే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. దాని కార్యక్రమంగా ఈరోజు 18వ తారీఖు పెట్టమంటే మన ఎమ్మెల్యే గారు 15వ తారీఖునే ఈ మీటింగ్ పెట్టారు. అంటే ఒక నమ్మకం, కార్యకర్తలు ఎప్పుడు పిలిచినా వస్తారు, ఎప్పుడైనా కూడా మీటింగ్లు పెట్టినా ఘనంగా జరుగుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు మేమంతా ఎన్టీ రామారావు అభిమానులుగా మేము ఆ రోజు ఎన్టీ రామారావు అభిమానులుగానే మేము పార్టీలో చేరడం జరిగింది. ఆనాడు మొట్టమొదటిసారిగా 1983 ఎలక్షన్ లో కూడా నేను పార్టిసిపేట్ చేశాం. అప్పుడు ఝాన్సీ లక్ష్మి గారు కూడా మేము పెట్టుబడి నచ్చాం. పార్టీ పదవులు లేకపోయినా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా మేము మాట్లాడతాం. 1994లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు నేను అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు కొద్ది ఓటుతో ఓడిపోయినప్పటికీ ఆ ఎన్టీ రామారావు గారు మళ్ళా గుర్తించి మున్సిపల్ చైర్మన్ గా కూడా నాకు అవకాశం కల్పించారు. అంటే అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మొన్నటువంటి లోకేష్ బాబు గారు, ఇప్పుడు లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం చాలా అభినందనీయం. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క పద్ధతుల ప్రకారం ఈరోజు తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది. అంటే ఎన్టీ రామారావు దగ్గర బీఫామ్ తీసుకున్నాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీఫారం తీసుకున్నాము. 2019లో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారి దగ్గర కూడా తీసుకోవడం. అంటే సుదీర్ఘమైన ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఈ కార్యక్రమం మన జీజేఎం గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మన చంద్రప్రకాష్ గారు చెప్పారు ఎన్నో కార్యక్రమాలు. అయితే ఎప్పుడూ లేనటువంటి ఆదరణ, ఆకర్షణ ఈరోజు తెలుగుదేశం పార్టీ అందరూ వచ్చారు. మా గురువు గారు కాబట్టి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, అందరికీ కూడా తెలిసిన విషయమే. నాకు ఈ కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పారు చాలా మంది. జగన్మోహన్ నాయుడు గారు ఇప్పుడే చెప్పారు నా స్టేజ్ మీద, గుడిపాలలో 28 కోట్ల రూపాయలతో రోడ్లు ఏర్పాటు చేసామని. అలాగే టౌన్ లో ఎన్నో బోర్లు వేయించారు, ఎన్నో రోడ్లు వేస్తున్నారు. ఈరోజు కొన్ని వందల వేల ట్యూబ్ లైట్లు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇంకా కార్యక్రమాలు జరగాల్సిన పరిస్థితి. ఇంత 2 సంవత్సరాలు ఇంత ఎక్కువ పనులు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మన నాయకుడు జీజేఎం గారు. ఇలాంటి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఈనాడు చిత్తూరు మున్సిపాలిటీలో అయితేనేమి, చిత్తూరు నియోజకవర్గంలో కార్యకర్తలంతా కూడా చాలా ఆతృతగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. వాటిలో చాలా మంది ఆశావాహాలు ఉండొచ్చు, అందరికీ రావు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఏ అభ్యర్థి నిలబడినా అతన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. తప్పకుండా గెలుస్తాము. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకునే అవకాశాలు మనకు కల్పించాలని చెప్పి మీరందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.